జస్ట్ మీరైతే 1.5 minute మాత్రమే హైకోర్టులో ఒక పాసిబిలిటీ ఉంది అని చెప్పారు. చెప్పి రేవంత్ రెడ్డి ఒక మధ్యలో ఒక మోసం చేయడానికని ప్రోగ్రామ్ వేసినాడు, దాన్ని బీసీ సంఘాల వాళ్ళు ఎదుర్కొన్నారని చెప్పారు. ఏది మనం ఆయన ఎలక్షన్ ప్రామిస్ ఆయన మీద నమ్మకం ఉండరు మా ప్రజలు. సిద్ధరామయ్య గారితో ఆయనతో పలికిస్తే నమ్ముతారని సిద్ధరామయ్య గారితో ఈ పలుకులు పలికించి ఈ హామీలను ఇచ్చి నమ్మబలికి ఓట్లు వేయించుకొని గెలిచి ఇప్పుడు మోసం చేస్తున్నాడు అని చెప్పడానికి నేను అన్ని ఒక్కొక్కటి ఉదాహరణగా చెప్తా. ఎలా మోసం చేస్తున్నాడంటే డిసెంబర్ 2023లో కేబినెట్ ఫామ్ అయినాక దాని తర్వాత కులగణన బీసీ కమిషన్ ద్వారా చేస్తానని పెట్టి ఒక్క నిమిషం ఈశ్వరయ్య గారిని డిస్టర్బ్ చేయొద్దు, ఒక్క నిమిషం ప్లీజ్. ఈశ్వరయ్య గారి తర్వాత మాట్లాడండి. అది పక్కకు పెట్టి అది ఒక ప్లానింగ్ కమిషన్ వేసినాడు. ప్లానింగ్ కమిషన్ ద్వారా ఒక జీవో తీసినారు. జీవోఎంఎస్ నెంబర్ 18/10/2024 నాడు. ఆ ప్లానింగ్ కమిషన్ వేయక ముందు ఈ ఉన్న ఓటర్ లిస్టు ప్రకారమే బీసీ సంఖ్య తీసేసుకొని అలా ఎలక్షన్స్ జరుపుదామంటే బీసీ సంఘాలు ఉవ్వెత్తున లేస్తే అప్పుడు ఆ జీవో ప్లానింగ్ కమిషన్ ద్వారా ఏది దాని బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ పక్కకు పెట్టి ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ కి జీవో ఇచ్చినాడు. ఆ జీవో ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా అవి దాదాపు 3-4 నెలలు వాళ్ళు తీసుకొని ఫిబ్రవరిలో వాళ్ళు వాళ్ళకు రిపోర్ట్ గవర్నమెంట్ మినిస్టర్స్ కి ఇచ్చినారట, కేబినెట్ కు. ఏమి ఇచ్చినారు, ఏం రిపోర్ట్ అది? ఇప్పుడు ఏదైనా సర్వే చేస్తే కులగణన ఈ సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఎడ్యుకేషన్ సర్వే చేస్తే అబ్జర్వ్డ్ సర్వే చేయాలి ఫస్ట్, తర్వాత రెగ్యులర్ సర్వే చేయాలా. ఈ సర్వేలు కూడా బయట పెట్టకుండా తర్వాత ఇవి కూడా పబ్లిష్ చేయకుండా వాళ్ళు ఏదో కులగణన చేసినామని కాస్ట్ సర్వే చేసినామని అది కూడా పబ్లిష్ చేయకుండా అది రాకముందే ఏది ఫిబ్రవరి 2025 నాడు ఆ యొక్క రిపోర్ట్ ఇచ్చినారంట. అంతకంటే ముందు అక్టోబర్ లోనే ఒక డెడికేటెడ్ కమిషన్ వేసినారు. డెడికేటెడ్ కమిషన్ ఏ ఉద్దేశంతో యాక్చువల్ గా డెడికేటెడ్ కమిషనే ఈ పనులన్నీ చేయాలా. వికాసరావు కిషన్ రావు గౌలీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్రకారం డెడికేటెడ్ కమిషన్ చేయాలా. నేను ఆ జడ్జిమెంట్ ఇప్పుడు మీకు చదివాను, మళ్ళీ చదువుతాను. నేను డెడికేటెడ్ కమిషన్ 1 minute డెడికేటెడ్ కమిషన్ ఏమంటుందంటే వికాసరావు గవాలి కేసెస్ లో ది be that as it is undisputably that triple test conditions required to be complied by the state before reserving the seats in the local bodies for the OBC has not been done so far. In Maharashtra case lo అదే ఇక్కడ జరిగింది. To set up the dedicated commission to conduct the contemporaneous rigorous empirical inquiry into the nature and implications of the backwardness called local bodies within the state, to specify the proportion reservations required to be provisioned local body wise in the light of the recommendations of the commission, so as not to fall foul of the overbreadth. In any case, the overall reservation shall not exceed 50% అన్నారు. 50% అన్న తర్వాత అటువంటి రిపోర్ట్ ని ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్ గాని డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ గాని ఏ చేయలేదు. Admittedly, first step establishing the dedicated commission to undertake the rigorous empirical inquiry into the itself remains a mirage. ఇక్కడ కూడా ఆ ఫస్ట్ స్టెప్ డెడికేటెడ్ కమిషన్ వేసి చేయాలా, అట్లా చేయలేదు వీళ్ళు. అది కూడా పబ్లిక్ చేయలేదు. దాని తర్వాత 4వ కమిషన్ వేసినారు, ఒక జడ్జి గారిని, ఒక ఇవన్నీ ఇంటెన్షనల్ గానా లేకపోతే తెలియకనా? ఇవన్నీ ఇంటెన్షనల్ గానే కాలం గడుపుకోవడానికి, పబ్బం గడుపుకోవడానికి చేసినారు. కానీ ఇవి చిత్తశుద్ధితో చేసిన ఏ ఒక్క స్టెప్, ఏ ఒక్క చర్య లేదు. తర్వాత ఎందుకంటే జస్టిస్ ఈశ్వరయ్య గారు మాట్లాడినప్పుడు మన మధ్యలో ఇంటర్ఫిరెన్స్ వద్దు, లాస్ట్ లో మళ్ళీ మీ ఒపీనియన్ తీసుకుంటాను. ఎందుకంటే నిజాలు చెప్తే కొంతమందికి నచ్చకపోవచ్చు, ఇది నిజం చెప్తున్నానది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అది కాబట్టి అంత సెన్సిటివ్ ఉండాల్సిన అక్కర్లేదు. అది మీరు చెప్పండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ
మనకు 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. కాబట్టి నేను ముగ్గురిని కూడా ఎవరికి చిత్తశుద్ధి లేదని చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఎవరన్నా మేమేం చేస్తున్నాము, ఇప్పుడు ధర్నాలు చేస్తున్నాము, రాస్తా రోకోలు చేస్తున్నాము, ఎజిటేషన్ చేస్తున్నాము, ఎలక్షన్స్ ఆపమని. ఎలక్షన్ ఆపమని చేస్తే అందులో ఒక భాగం ధర్నాలు చేసుకుంటూ ప్రొటెస్ట్ చేసుకుంటూ ఫస్ట్ స్టెప్ కోర్టుకు వెళ్ళాలండి. కోర్టుకు మా శరత్ అడ్వకేట్ వేస్తానంటే నేను రిట్ కూడా ఆయన రాస్తాడు బ్రహ్మాండంగా, నేను ఫైనల్ చేస్తాను. లేకపోతే మా జాజులు శ్రీనివాస్ వేస్తాడంటే కూడా నేను రాసిస్తాను. ఇది ఎందుకంటే ఎలక్షన్స్ ఆపే ఉద్దేశము మనకు అందరికి ఉంది కాబట్టి ఇది ఆపడానికి ప్రయత్నం చేయాలని, దట్ ఈస్ ది ఫస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఆగడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఏది ఫాలో కాలేదు కాబట్టి 50% రిజర్వ్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాక కూడా మహారాష్ట్రలో కొట్టివేసినారు కాబట్టి ఇక్కడ కూడా ఈ కోర్టుకు వెళ్లకుండా ముందుగానే ఆయన ఎలక్షన్ షెడ్యూల్ ఇస్తే ఎలక్షన్ ట్రిబ్యునల్కి వెళ్ళాలా 226 బార్ అవుతుందని అంటే దురుద్దేశంతో హరీబరీగా ఇదైతే చేసినారో దీన్ని కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కి వ్యతిరేకం ఉంది, మా 2 కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ వ్యతిరేకం ఉంది. వేస్తే ఆగడానికి ఆస్కారం ఉంది అని అనుకుంటున్నాను. ఆగుతుందా ఆగదా మన ప్రయత్నం మనం చేయాలని నా యొక్క ఉద్దేశం. అది అంటే బేసిస్ ప్రాబ్లం ఏంది ఇక్కడ, రిజర్వేషన్స్ ఖరారులో ఏమైనా తప్పు జరిగిందా ఇప్పుడు జరిగిన దానిలో? అసలు మాకు వాళ్లకు మాట తప్పి మోసం చేసి దగా చేసి కుట్ర చేసి అడుగడుగున ఈ రకంగా చేసి ఈ కులగరణ ఏదో బ్రహ్మాండంగా జరిగిందని రాహుల్ గాంధీ ఆయన బిఐసిసిలో ప్రజెంట్ చేసి బీహార్ లో చెప్పుకొని బీహార్ మటాస్ అయిపోయింది. నేను బీహార్ పోయి నేను ప్రచారం చేసి వచ్చిన రాహుల్ గాంధీ మోడల్ మా తెలంగాణ నడుస్తుంది చూడండి. ఇక్కడ టోటల్ గా రాహుల్ గాంధీ యొక్క ప్రామిసెస్ కు అభిప్రాయాలకు వ్యతిరేకంగా నడుస్తున్న ఏదైనా గవర్నమెంట్ ఉందంటే వాళ్ళ సొంత గవర్నమెంట్ తెలంగాణలో నడుస్తుంది. మీరు వచ్చి చూడండి. కాబట్టి అక్కడ కాంగ్రెస్ కి వేయొద్దు, ఓన్లీ ఆర్జేడీకి వేయండి వీళ్ళకి అని నేను అక్కడ పోయి ప్రచారం కూడా చేసి వచ్చిన. వేరే వాళ్ళందరూ చేసినా కూడా నేను మాత్రం ఊరుకోలేదు. దాని తర్వాత ఈ వికాసరావు గౌలి కేసిన తర్వాత ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మనకు ఎలక్షన్స్ ఇప్పుడే నోటిఫికేషన్ ఇచ్చినారు. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినారు కాబట్టి 50% రిజర్వేషన్స్ పోగా ఇప్పుడు ఎంత పర్సెంట్ 23% వచ్చిందా 22 వచ్చిందా 17.0.8 వచ్చిందా అంటే 17.1 వచ్చిందా? అది సమస్య కాదు. ఇది సమస్య, అది చిన్న సమస్య. 23 వచ్చినా మాకు అక్కర్లేదు, 30 వచ్చినా మాకు అక్కర్లేదు, 42 కావాలని కొట్లాడుతుంది. మేము 42 కావాలన్నప్పుడు ఇది ఈ చిన్న దానికి మేము ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు. కాబట్టి దీన్ని ఆపాలంటే కోర్టుకు వెళ్ళడం ఒకటి, తర్వాత 50% రిజర్వేషన్ పోగా ఇంకా 50% ఓపెన్ ఉంటాయి. ఆ 50% ఓపెన్ ని ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఎంబీసీలు అందరు కలిసి మనము ఒక్క అభిప్రాయానికి వచ్చి వాళ్ళ రిజర్వ్డ్ సీట్లు పోగా మిగతాయి వాళ్ళ జనాభా ప్రకారము పంచుకుంటే ఎస్సీలకు వస్తాయి, ఎస్టీలకు వస్తాయి, బీసీలకు వస్తాయి, ఎంబీసీకి వస్తాయి. కాబట్టి ఆ 50% ఓపెన్ ఉన్నాయి కూడా వీళ్ళు కైవసం చేసుకోవాలని మా సంఘాలకు మా నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత నేను ఒక ఈశ్వరయ్య గారు సారీ క్షమించాలా, మీరు రిట్ పిటిషన్ అన్నారు కదా, నన్ను కూడా మీరు ముందుకు తీసుకొస్తాను. సరే నేను అగ్రీడ్, ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్. మీరు ఆ గ్రౌండ్స్ చెప్పండి, అంటే జనరల్ గా మీరు ఏ యాంగిల్ లో ఆలోచిస్తున్నారు చెప్తే ఐ విల్ ఆల్సో ప్రిపేర్ దిస్ నైట్. ప్రిపేర్ అయి ఉంటారు. శరత్ నేను క్లియర్ గా చెప్పినాను. వికాసరావు గవాలి కేసెస్ దీనికి ఎంపరికల్ డేటా వాళ్ళు పబ్లిష్ చేయలేదు, సోషియో ఎకనామిక్ కాస్ట్ పొలిటికల్ సర్వే పబ్లిష్ చేయలేదు. తర్వాత అది ఇప్పుడు ఏదైనా ఒక చట్టం చేయాలంటే ఆ రిపోర్ట్ పబ్లిష్ చేయండి, అది ఎట్లా ఇన్ఫోర్స్ లోకి వస్తుంది, అది వాళ్ళే గుమ్మనంగా లోపల పెట్టుకుంటే వీలవుతుందా? మీరు ఒక న్యాయ నిపుణులు ఇది ఎట్లా సమర్థించుకుంటాం ఈ రిపోర్ట్స్? ఇవన్నీ డెడికేటెడ్ కమిషన్ ది, ప్లానింగ్ కమిషన్ ది, ఎక్స్పోర్ట్స్ కమిషన్ ది హరిబరిగిన ఇంత తొందరగా ఎలక్షన్ నోటిఫికేషన్ మనం వేయకుండా ఉండడానికి ఈ రకంగా తీసుకురావడము అనేది మీరు మళ్ళీ వికాసరావుని ఒకసారి చూసారు. చదివి మళ్ళీ ఈ రోజు చదువుతాను. ఒక చిన్న డౌట్ నాకు, ఇప్పుడు వాళ్ళు 50